బాణుడి ఉగ్రరూపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే రోడ్లన్నీ ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కనిపిస్తున్నాయి. టెంపరేచర్ రోజు రోజుకు పెరుగుతుంది. వడగాల్పుల తీవ్రత కూడా అదే స్థాయిలో ఉంది. మనుషులే ఈ విధంగా ఉంటే మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుంది? జూ పార్కులో ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు కావచ్చు, పక్షులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జూ పార్కుగా ఉన్నటువంటి వరంగల్లో జూ పార్కులో సమ్మర్ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించే ప్రయత్నం చేశారు? ప్రస్తుతం సమ్మర్ నేపథ్యంలో జూ పార్కులో అధికారులు, సిబ్బంది వాటి పరిరక్షణకు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూ పార్క్లోని చిరుత పులులు ఉన్నటువంటి ఎంక్లోజర్లో ఉన్నాం. వాటికి కూడా బయట ఉష్ణోగ్రత నుంచి తట్టుకునే విధంగా కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం అయితే చిరుతకు సంబంధించి కూడా చూడవచ్చు. ఎట్లా ఉంది అంటే సమ్మర్ రాగానే ఎట్లాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు? నేను చిరుత కేర్ టేకర్ను. ప్రొద్దున రాగానే లోపల చెక్ చేసుకున్న తర్వాత వాటర్లో ఓఆర్ఎస్ పోస్తున్నామండి. డైలీ 3 times 4 times మన గంత తట్లు తడుపుతున్నాము. స్ప్రింక్లర్స్ ఆల్రెడీ బయట స్ప్రింక్లర్ వేస్తాము. లోపల 2 కూలర్స్ ఉన్నాయండి. అర్ధ గంటకు ఒకసారి మేము వాటిని ఒక వాటరింగ్ చేస్తామండి. ఎట్లా ఉంటుంది ఈసారి సమ్మర్? ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే? లాస్ట్ 2-3 years పోలిస్తే ఈసారి సమ్మర్ ఎట్లా ఉంది? పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగా వెండర్లు బాగునే వలన దానివల్ల మా పై అధికారులు కూడా చర్యలు తీసుకొని వీటి తగ్గట్టు వాటి యొక్క మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేశారు. వీటికి గంత తట్లు, చలివేదనం లాగా కూలర్స్ అవి ఇవి పెట్టి బాగా ఆరోగ్యంగా బాగానే చూసుకుంటున్నారండి. జనరల్గా 3 కాలాల్లో అంటే చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం. ఈ ఎండాకాలం వచ్చేసరికి వాటిలో ఎట్లా ఉంటుంది వాటి ప్రవర్తనలు కావచ్చు? ఎండాకాలం వస్తున్న తర్వాత అవి ఒక అగ్రెసివ్ బాగా అవుతాయండి. దాని ఒక మూమెంట్ని బట్టి మేము దానికి బిహేవ్ చేసి దానికి ఒక వాటరింగ్ కానీ లేకపోతే ఏదైనా కానీ చూసి వాటర్లో రోజు మాత్రం ఓఆర్ఎస్ పోస్తున్నామండి. ఈ మధ్యాహ్నం పూట ఎట్లా ఉంటుంది? మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ తీవ్రత ఇంకెక్కువ ఉంటుంది. ఈ నైట్ కూడా సేమ్ వేడి గాలులు ఎక్కువ వస్తున్నాయి. ఈ రెండింటిని తట్టుకోవడానికి ఎట్లా చేస్తున్నాం? వేడి గాలు తట్టుకోవాలంటే నైట్లో 2 కూలర్ ఆన్ చేస్తామండి. ప్రొద్దున రాగానే ఇట్లా మొత్తం అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం మధ్యాహ్నం ప్రొద్దున సాయంత్రం 6:30-7 గంటల దాకా మేము ఉంటాము. సాయంత్రం 6:30-7 గంటలకు మేము పోయేటప్పుడు కూలర్లు ఆన్ చేసిపోతాము. ఆన్ చేసిన తర్వాత ఒకసారి వచ్చి నైట్ వాచ్మెన్ వచ్చి మొత్తం వాటరింగ్ చేస్తారండి బయట తట్ల కన్నా. అప్పుడు జర తట్టుకుంటాయండి ఈసారి. అంటే మొత్తంగా ఫుడ్కు సంబంధించి వీటి ఫుడ్ ఇప్పుడు ఏమన్నా మెయింటెనెన్స్ వేరే మారుతుందా? ఈ ఎండాకాలం వచ్చేసరికి వాటికి ఎట్లాంటి ఫుడ్ పెడతారు? కొన్ని మెడిసిన్స్ మారుతాయండి. ఎట్లా మారుతాయి అంటే ఇప్పుడు ఎండాకాలం వాటి యొక్క చల్లదనం కోసము అవి ఏమేమి కావాలనేది దాన్ని బట్టి మెడిసిన్స్ ఇట్లా వాడతామండి. ఫుడ్ ఏమేమి పెడతాం? ఫుడ్ దీనికి రోజు 3 కిలోల చికెన్ అండి, మటన్ బీఫ్, మళ్ళీ ఇది కాల్షియం కలుపుతామండి. కాల్షియం కలిపిన తర్వాత మళ్ళీ వాటర్లో కూడా మిల్లు వాటర్ పోస్తున్నాం. అడవిలో వినిపించే గర్జనలు ఇప్పుడు వరంగల్ వాసులకు కూడా వినిపిస్తున్నాయి. వరంగల్లోని జూ పార్కులో టైగర్ను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. అయితే జూ పార్క్ వచ్చే సందర్శకులకు జూలో ఉన్నటువంటి టైగర్ ఎంక్లోజర్లో మనము ఎట్లా ఉంది అంటే ఈ టైగర్కి సంబంధించి ఇక్కడ ఈ ఎంక్లోజర్లో ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి? టైగర్ చూసుకుంటూ ఉంటా. ఫ్రెండ్ వచ్చి సమ్మర్ వచ్చేసి దీనికి కూలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా దీని చుట్టూ ఉన్న ఎంక్లోజర్ చుట్టూ గోనె సంచి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డైలీ 3 times నీళ్ళు కొట్టడం జరుగుతుంది. మళ్ళీ రాగానే ఫస్ట్ నైట్ షెల్టర్ ఓపెన్ చేసి టైగర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీనికి క్లీనింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూసుకొని తర్వాత డే షెల్టర్ ఓపెన్ చేసి దాని చుట్టూ లోపల ఉన్న చుట్టూ జాలీలు ప్రతి ఒక్కటి పరిశీలన చేసిన తర్వాత జాగ్రత్తగా ఉన్నాయి గమనించిన తర్వాత దాంట్లో ఉన్న మోషన్ కానీ అన్ని ప్రతి ఒక్కటి క్లీన్ చేసి నీళ్లు పట్టిన తర్వాత మళ్ళీ లాక్ ఓపెన్ చేసి లాక్ చేసి తర్వాత టైగర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా టైగర్స్ అడవిలో ఫ్రీగా తిరిగినప్పుడు కూడా వాటికి వాటర్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంటారు. వాటర్ ఎక్కడైతే ఉంటాయో వాటిలలో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతాయి అంటారు. ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? వాటర్ లోపల దానికి నీటి తోటే ఏర్పాటు చేయడం జరిగింది. అది టైగర్ను డేషల్లో రిలీజ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయేది నీళ్ళ తొట్టిలోకి. దాంట్లోనే ఉండి ఒక 1/2 గంట సేపు ఉన్నాక బయటికి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాయి. దానికి ఉండడానికి చలవ పందిలు ఏర్పాటు చేయడం జరిగింది లోపల. అలాగే డేషెల్టర్ ఓపెన్ చేయగానే చలవ పంది తడపడం, దాని చుట్టూ ఉన్న ప్లేస్ని మొత్తం నీటితో తడపడం జరుగుతుంది. అలాగే నీటి తొట్టెలో నీళ్లు పట్టడం జరుగుతుంది. అది మామూలుగా సమ్మర్లో ఎట్లా ఉంటుంది? మిగతా రోజులలో సమ్మర్లో ఎట్లా ఉంటుంది? సమ్మర్లో ఇంకా వాటికి సంబంధించిన ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అబ్జర్వేషన్ ఎట్లా ఉంటుంది?
అబ్జర్వ్ అంటే ప్రతిరోజు డైలీ మేము చెక్ చేస్తున్నామండి. అలాగే వెటర్నరీ కంపౌండర్ కూడా ఉంటాడు. దాని డైలీ కదలిక ఎట్లా ఉంటుంది, సమ్మర్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అని చూడడం జరుగుతుంది. దాని తర్వాత దానికి తగ్గట్టు నీళ్ళ సౌకర్యాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలపడం అలా కలపడం జరుగుతుంది. ఎంతసేపు ఉంటుంది అది నీళ్ళలో? ఆ నీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారా? ఎట్లా ఉంటుంది? నీళ్ళు 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నామండి. తర్వాత అది ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ లోపు నీళ్ళలో ఉండగలుగుతుంది. తర్వాత బయటకు వస్తుంది. ఎట్లా చూసే వచ్చే సందర్శకులకు కావచ్చు, ఆ టైగర్ చూసే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతుంటారు? టైగర్ చూసే వాళ్ళని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అండి. టైగర్ మన జూకు కొత్తగా రావడం జరిగిన టైగర్ వచ్చిన సందర్శకులు చాలా ఆనందంగా సంతోషపడుతున్నారు. పెద్ద పులి కావచ్చు లేదా చిరుత పులులు, కొన్ని రకాల జంతువులు మాత్రం డే షెల్టర్లో వదిలిపెట్టినప్పటికీ నైట్ అయ్యేసరికి వాటిని ఎంక్లోజర్స్కు పరిమితం చేస్తారు. అందులో కూలర్స్ కావచ్చు, రకరకాల వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. కానీ కొన్ని రకాల జంతువులకు సంబంధించి చూస్తే వాటిని ఓపెన్ ప్లేస్లన్నీ వదిలిపెట్టాల్సి ఉంటుంది. అట్లాంటి వాటిలలో జింకలు కావచ్చు, కొన్ని ఉంటాయి. ఇప్పుడు వీటి కోసం ఈ సమ్మర్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంటారు? సమ్మర్లో చెట్ల దగ్గర వాటర్ ప్లేసెస్ కింద చల్లదనం కోసం కొడతాం సార్. కొండవర్లకైతే సుబాబులు తెచ్చి వేస్తాం నీడకు. నీటి తొట్టల్లో వాటర్ ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పడతాం. ఈ చెట్ల దగ్గర ఇలా నీటు వాటర్ కొట్టేస్తాం రోజు. ఈ ఎండకు కూడా అవి నోరంతా కూడా ఎండిపోతుంటుంది. అట్లాంటి వాటికి కూడా సోడియం కావచ్చు, అట్లాంటి కొన్ని అవసరం ఉంటుంది కదా, వాటిని ఎట్లా చేస్తారా? బ్రిక్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేస్తారు? వాటరు కావడానికి ఎలక్ట్రికల్ పౌడర్ కలుపుతాం వాటర్లో. సాల్ట్ గడ్డలు కడతాం, అవి నాకుతాయి. ఆకలి అయినప్పుడు, దూపు అయినప్పుడు వాటిని నాకిపోయి వాటర్ తాగుతాయి. అందులో ఎండాకాలం ఎట్లా ఉంటాయి వీటి? ఎండాకాలంలో పందిర్లు వేస్తాం, సల్వ పందిర్లు. సల్వ పందిర్లు వేసి వాటర్లో ఎలక్ట్రిక్ పౌడర్ కలుపుతాం. ఇప్పుడు ఇక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయి? అటు స్పాటెడ్ డీర్ ఉంటాయి సార్ ఆ ఎంక్లోజర్లో. ఇవి కొండగోర్లు అంటారు. అటు పక్క నీల్గాయ్, ఇటు పక్క బైసన్, ఇవి హగ్ డీర్, బార్కింగ్ డీర్. ఇవి నేను చూసుకుంటాను. ఇవన్నీ కూడా నైట్లో కూడా ఇట్లా వదిలిపెట్టేస్తారా ఫ్రీగానే? నైట్ షెల్టర్లు ఇస్తాం. డేలో జనాలకు కనపడడం డే షెల్టర్ కొడతాం. అందులో వాటర్ పట్టి చల్లదనం వాటర్ కొట్టి ఆ పందిరి కింద పట్టేస్తాం. ఇలా పట్టేసి డేలకు వాటి వదిలిపెట్టి నైట్ షెల్టర్ నీట్గా వేసుకొని మళ్ళీ నీటి తొట్టాల వాటర్ పట్టి ఎలక్ట్రిక్ పౌడర్ కలుపుతాం. ఎట్లా ఉంటుంది అంటే నెమళ్ళకు సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఈ సమ్మర్కి సంబంధించి? సమ్మర్లో 3 times నీళ్ళు కొడతామండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కొట్టి మొత్తం కూలింగ్ చేసేటట్టు చేస్తాం అన్నట్టు. అయితే చిరుతపులికి ఇట్లా వీటికి కూలర్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఈ నెమ్మళ్ళకు నీళ్ళు కొడతామండి. ఎన్ని రకాలు ఉన్నాయి నెమళ్ళు? ఈ 2 రకాలు ఉన్నాయి. వైట్, ఈ 2 రకాలు ఉన్నాయండి. వైట్ కలర్ కూడా ఉన్నాయండి. ఫుడ్ కూడా ఫుడ్ సపరేట్గా అండి. పాలకూర, టమాటా. దాహం ఎక్కువైతుంది కదా ఇప్పుడు సమ్మర్లో అంటే ఇప్పుడు ఎండకు ఇప్పుడు దాహం అంటే ఇప్పుడు చల్లటి చిప్పలు తీసుకొచ్చి పెట్టాము. అందులో కూలింగ్ ఉంటాయి, అవి తాగుతాయి అండి. అట్లా అండి. ఇది ప్రస్తుతం అయితే నెమళ్ళకు సంబంధించినటువంటి ఎంక్లోజర్లు ఏర్పాటు చేసినటువంటి సేమ్ టైంలో మొత్తం ఒక 400 రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. అందులో పక్షులు చాలా ఎక్కువగా ఉంటాయి. పక్షులకు సంబంధించిన ఎంక్లోజర్లో కూడా వెళ్దాం. సమ్మర్ సందర్భంగా అక్కడ ఎట్లా ఏర్పాట్లు చేశారో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇదంతా కూడా పక్షులకు సంబంధించినటువంటి ఎంక్లోజర్స్. ఇక్కడ రామచిలుకల నుంచి మొదలు పెడితే రకరకాలైన పక్షులు అనేక రకాల జాతులకు సంబంధించినటువంటివి ఉన్నాయి. వాటి మొత్తము ఒక 5-6 రకాలు, 7-8 రకాలు ఉంటాయి. ఇప్పుడు పసుపు రకం, పసుపు కలర్ రకం, మన మొగ్గ లాంటి కలరు. ఈ రామచిలుకలతో పాటు ఇంకేమేమి పక్షులు ఉంటాయి? కాక్టైల్స్, అడవి కోళ్ళు, మన నెమ్మలు, మన అన్ని రకాలు ఉంటాయి. వీటికి సమ్మర్కి ఎట్లా ఏమేం చేస్తుంది? సమ్మర్కు 5-6 సార్లు వాటరింగ్ చేస్తున్నాం కూలింగ్ కోసం. గంటకు కొడుతున్నాం వాటరు. ఇప్పటి వరకు ఎంక్లోజర్లో సమ్మర్ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పక్షులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, ఈ టెంపరేచర్ నుంచి బయటపడేందుకు చూసినటువంటి ఫెసిలిటీస్ చూసాము. అయితే వాటికి కావాల్సినటువంటి ఆహారం కూడా ప్రత్యేకంగా తాజాగా ఎప్పటికప్పుడు తయారు చేస్తారు. ఇప్పుడు అంశాలకు వచ్చేసరికేమో కొత్తిమీర, పాలకూర, తర్వాత పుదీనా, ఇవి బీట్రూటు, తర్వాత శనగలు, గోధుమలు, ఇవన్నీ కూడా వీటికి అంశాలకు
తర్వాత ఇవి ఇక్కడ కీర దోసకాయ, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవి మోజ్డేర్కు బనానా, కీరా, క్యారెట్, యాపిల్, శనగలు, బ్లాక్ గ్రామ్స్ అవి కలపడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇంకో ఫుడ్ ఇది ఉంది. అవి వచ్చేసి మన పావురాలకు, ఈ నిప్పుకొల్లకు పాలకూర, క్యాబేజీ, పుదీనా, కీర దోశ, లేయర్ మిషన్ ఇవి కలపడం జరుగుతుంది. ఎగ్స్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సమ్మర్ వచ్చేసరికి వాటికి ఫుడ్ కావచ్చు, వాటికి ఆకలి ఎట్లా ఉంటుంది, వాటికి కావాల్సిన ఆహారాన్ని ఎట్లా అందిస్తుంటారు? బాగానే సమ్మర్ ఎట్లా ఉంటుంది, ఆకలి ఎక్కువ ఉంటుందా వాటికి? మామూలుగానే ఉంది. అంటే రోజు వాటర్ కొట్టడం వల్ల కొద్దిగా బాగానే ఉంటుంది. ఫుడ్ ఎప్పటికప్పుడు తయారు? ఎప్పటిదప్పుడే. మేడం ఇప్పటివరకు మేమైతే అన్ని ఎంక్లోజర్స్ తిరిగాము, తర్వాత బర్డ్స్ దగ్గర కావచ్చు ఇలా వెళ్ళాం. అసలు ఈ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జూ ఇది. ఇక్కడ ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఏ కేటగిరీలుగా చూస్తారు? సమ్మర్ వచ్చినప్పుడు వాటి పరిరక్షణ కోసం ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ వచ్చేసి మనకు ఎనిమల్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్, బర్డ్స్ అవన్నీ వచ్చేసి మనకు 400 రకాల ఎనిమల్స్ ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్ మేనేజ్మెంట్లో భాగంగా మనకు డాక్టర్ల సూచనల మేరకు, మా పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఏ ఎనిమల్కి ఎలాంటి ప్రొటెక్షన్ చేస్తే ఈ సమ్మర్ నుండి వాటికి ఈ వేడి నుండి తట్టుకునే శక్తి ఉంటుందో అలాంటి ఏర్పాట్లు చేసినామండి. టైగర్కి వచ్చేసి దాన్ని సాసర్ అంటే అది వాటర్ని ఎక్కువ ఇష్టపడుతుంది. అది వాటర్లో ఎక్కువసేపు ఉండేటట్టు దానికి సంబంధించిన సాసర్ పీటు కానీ తడకలతో షెడ్లు ఏర్పాటు చేయడం కానీ అలాంటివి చేయడం జరుగుతుంది. మనకు పార్క్లో కంటే బయట ఎక్కువ వేడిగా ఉంది. మనకి ఇక్కడ చెట్లు అవి ఇవి ఉండడం వల్ల మనకు చాలా తక్కువ, బయట దానికంటే పోల్చుకుంటే మనకు జూ పార్క్లో వేడి అనేది తక్కువ ఉంది. విజిటర్స్ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి యానిమల్స్ని చూసి వెళ్ళొచ్చు. ఈ బాణుడి ప్రతాపం పడకుండా సంరక్షించే ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్టు దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని జూ పార్క్ నుంచి.